ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు, మన తండ్రి, మన యొక్క కాపరి, మన ఆత్మలకు కాపరి, మన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని మరి దేవుని బట్టి నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కూడా మన ప్రభువుని స్తుతించి ఆరాధించుదాం, దేవుని గణపరచుదాం, దేవుని మహిమపరచుదాం. పాడి కీర్తించి ఆరాధించినట్లుగా దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని గణపరుస్తూ ఈ సమయంలో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కూడా నిన్ను స్తుతించడానికి నీ సన్నిధిలోకి వచ్చాం ప్రభువా. నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను కీర్తించడానికి, నీ నామమును హెచ్చించి ప్రభా ఉన్నతంగా ప్రభా అద్భుతమైనటువంటి నాయన నీ సన్నిధిని అనుభవించినట్లుగా మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభా ఏ బిడ్డలైతే తండ్రి ఏ స్థితిలో ఉన్నారో ప్రభా సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాయన, వారి స్థితి ప్రభా ఎలాగున్నదో ఎరిగిన దేవుడు నాయన. ఎవరైతే ప్రభా ఈ సమయంలో నాయన తండ్రి ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు, దానికంటే ఎక్కువగా ప్రభా దుఃఖము, వ్యాకులము నాయన, వ్యాధితో రోగముతో బాధపడుతున్న వారు, తమ ప్రియులను కోల్పోటు ద్వారా దుఃఖములో ఉన్నవారు నాయన, మనుషుల చేత అవమానించబడుతున్నవారు, రోగమని ఈ కరోనా సోకిందని ప్రభా దూరం చేస్తూ మనుషులు దగ్గరకు రాకుండా, దగ్గరకు రానివ్వకుండా అవమానిస్తూ ప్రభా తండ్రి ఎంతోమంది తండ్రి అట్టి పరిస్థితుల్లో నాయన ఒంటరితనంగా ఫీల్ అవుతున్నటువంటి వారు తండ్రి ఎన్నో దేశాల్లో, మా దేశంలోనే కాదు ప్రభా ప్రతి దేశమును, ప్రతి నాయన నీ యొక్క సృష్టి అయినటువంటి నీ పోలిక, నీ స్వరూపమైనటువంటి స్త్రీలను, పురుషులను నీవు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరిని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా నిజ దేవుడువైన నీ యొద్దకు రావటానికి, రక్షకుడైన నీ యొద్దకు రావటానికి ప్రభా తండ్రి నిన్ను ఆరాధించటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి వారి గుండెను ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ధైర్యపరచు ఆత్మ ఇప్పుడే వారి హృదయాల్లోనికి వచ్చును గాక దేవా తండ్రి. నాయన పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాయన, అలాగనే మెడికల్ డిపార్ట్మెంట్ వారు, మరి అలాగనే ప్రభా ఈ యొక్క మున్సిపాలిటీ నాయన, మరి ఆ యొక్క సంస్థ వారు, ఆ డిపార్ట్మెంట్ వారు, రవాణా సంస్థలు ఎన్నైతే ప్రభా ఈ యొక్క తండ్రి కరోనా వ్యాధి చేత నా తండ్రి దీని బారిన పడి భయంకరంగా చిత్రహింసలు, బాధలు, నిందలు, అవమానాలు పొందుతున్నారు నాయన, శ్రమ పొందుతూ ఉన్నారు, రోగము చేత ప్రభా దిగులుతో ఉన్నారు, వ్యాధితో ఉన్నారు నాయన. వారందరికీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం, నీ కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మతో, నీ బలముతో, నీ శక్తితో నాయన బిడ్డలు కూడా దీవించి నాయన, ఎవరైతే ఎందరైతే ప్రభా ఈ మంచి కార్యములో ప్రభా మనస్ఫూర్తిగా పాలు పొందుతూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు, ఆదుకుంటూ ఉన్నారు, సపోర్ట్గా నిలబడి ప్రభా వారిని ప్రోత్సహిస్తున్నారు, అటు వారిని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ భూమిని దీవించండి, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని దీవించండి. అలాగనే ప్రభా ఈ కరోనా వ్యాధిని గద్దించండి దేవా. మేము అడుగుతున్నాం, మేము కోరుకుంటున్నాం తండ్రి, మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ఈ కరోనా వ్యాధి గద్దించబడును గాక, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ప్రతి దేశము నాయన విడుదల పొందును గాక, మా దేశము విడుదల పొందును గాక. మా దేశ ప్రధాని గారు, రాష్ట్రపతి గారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభా కార్పొరేటర్స్ అందరూ దీవించబడుదురు గాక దేవా. 140 కోట్లకు ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా, స్త్రీ పురుషులు దీవించబడుదురు గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో పాటలు పాడి ప్రభువుని ఆరాధించుదాం. హల్లెలూయా. గొప్ప దేవుడు,
గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎదురొచ్చిన సముద్రము చెల్చి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సముద్రము చెల్చి ఆరిన నేలను చేసి, కీళ్లను మోనులుగా నిలిపి నడిపించిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. తన వారి పక్షమున నిలిచి యుద్ధము చేసినవాడు, తన వారి పక్షమున నిలిచి యుద్ధము చేసినవాడు, దుష్టాతి బాణములను తెగ నరికిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎదురొచ్చిన సముద్రము చేసి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సముద్రము చేసి ఆరిన నేలను చేసి, కీళ్లను మోనులుగా నిలిపి నడిపించిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord.
song called Hosanna.
యుద్ధము యెహోవాది అనే పాట పాడి దేవుని మహిమపరచుదాం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యుడు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పరద్రోసిన. బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పరద్రోసిన. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనంద. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో కోడలు ముందున్న ఎర్ర సముద్రములెదురైన, యెరికో కోడలు ముందున్న ఎర్ర సముద్రములెదురైన. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము
యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవరు లేరు సూర్యులు మనకెవరు లేరు రాజులు మనకెవరు లేరు సూర్యులు మనకెవరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంద యుద్ధము యెహోవాదే 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 స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తరపుగా ఉన్న దేవుడా, దేవా, మా పోరాటాలన్నిటినీ కూడా నాయన విజయవంతము చేయవాడు, జయమనిచ్చువాడు. దేవా, మమ్మలను విడిచిపెట్టే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు, తోలనాడే దేవుడు కాదు. దేవా, నీవు మాకు తోడుగా ఉండి దేవా, మేమన్నిటిలో కూడా ప్రతి సమస్యలు, ప్రతి బాధలు, వ్యాధిలో, రోగములు, నష్టములు జయము పొందినట్లుగా, స్వస్థత పొందినట్లుగా, ఆదరించబడినట్లుగా, ధైర్యపరచబడినట్లుగా నీ మాతో ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. వారిలో నూతనమైనటువంటి క్రొత్త శక్తిని పుట్టించమని వేడుకుంటున్నాం. విశ్వాసములో బలపరచమని వేడుకుంటున్నాం. నిరీక్షణతో దీవించమని వేడుకుంటున్నాం. ఆదరణతో నింపమని వేడుకుంటున్నాం. నీ శాంతిని, సమాధానాన్ని వారి హృదయములో దేవా సమృద్ధిగా నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీ శాంతితో దీవించండి ప్రభా, సమాధానముతో దీవించండి. మా హృదయాలను, మా జీవితాలను
దేవా, ఇంతవరకు మీరు నడిపించి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి కూడా మాతో మాట్లాడి మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాలంలో కూడా మనం దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయం కొరకు నేను నిజంగా దేవునికి ఎన్నో నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన మాట్లాడే దేవుడు ఈ రాత్రి కూడా మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది వినటానికి సిద్ధంగా ఉన్నారు? వారి హృదయాన్ని ఎరిగిన దేవుడు వారి హృదయాలతో మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సజీవుడైనటువంటి దేవుడు, జీవము గల దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ సన్నిధి, ఆయనకు అభిషేకము మనల్ని దీవించినట్లుగా మన దేవునికి అప్పగించుకుందాం. వాక్యం ద్వారా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవాహారమైనటువంటి క్రీస్తు మన ఆకలి తీరుస్తాడు, మన దప్పిక తీరుస్తాడు. ఆయన జీవజలముతోనూ ఆయన రక్తముతోనూ ఆయన యొక్క శరీరముతోనూ మన గాయములను కట్టి మన పాపాలను క్షమించి మన సమృద్ధి అయినటువంటి కృపతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి కాలంలో దేవుని సన్నిధానంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి దయచేసి వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం దగ్గర నుండి 38వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త, జాన్స్ గాస్పల్, చాప్టర్ 18 verse 33 through 38. ప్రైజ్ ద లార్డ్. చదువు. తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా? నీ స్వజనమును ప్రధాన యాజకులు నేను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేస్తావని అడగగా, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు. చదవమ్మా. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. నీవన్నట్లుగా నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ఏం చదువుతున్నావమ్మా? చాలు. ఓకే. సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అట్లా చదవాలి అక్కడ, అప్పుడు అర్థం అవుతుంది తినేవాళ్ళకి. ఓకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే అది కొంచెం కంటిన్యూ చేస్తేనే అర్థమైంది, అందుకు నేను చెబుతున్నాను. ఓకే పిల్లారా, ఈ రాత్రి కాలంలో ఒక మంచి మాట మనం చదువునట్లుగా మనం వినటానికి దేవుడు మనకి ఈ రాత్రి కాలంలో ఈ వాక్యం ద్వారా మనం దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనకి కృప చూపుతూ ఉన్నాడు. సో చాలా మందికి ఈ వాక్యాన్ని చదివి ఉంటారు, వినే ఉంటారు. ప్రాముఖ్యంగా ఇక్కడ దేవుని వాక్యంలో నుండి పిలాతు ఎదుట యేసు ప్రభు ఉన్నాడు. మరి పిలాతు ఎదుట, గవర్నర్ ఎదుట, రోమా చక్రవర్తి నియమించినటువంటి గవర్నర్,
ఆ దినాల్లో ఇటలీ దేశంలో రోమా ఆ యొక్క క్యాపిటల్, ఆ రోమా యొక్క ముఖ్య పట్టణమైనటువంటి ఆ పట్టణము నుండి నియమించబడినటువంటి వ్యక్తి ఈ యొక్క మరి పిలాతు గారు. యేసుక్రీస్తు వారు మరి యెరూషలేములో ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లగా, లేకపోతే ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఊరి వెలుపట, యెరూషలేము యొక్క ఊరి వెలుపట, ఆ పట్టణము వెలుపట సిలువ వేయబడటానికి అప్పగించబడేటువంటి సందర్భం ఇది. దానికి ముందుగా పిలాతు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ యెరూషలేములో ఆయన గవర్నర్గా ఉంటూ యేసుక్రీస్తు వారిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు రాజువా అంటే యూదులకు రాజువా అని అడుగుతున్నాడు. రెండవదిగా ఆయన ఇంకో ప్రశ్న అడిగాడు, అదేంటంటే సత్యం అనగా ఏమిటి అనేటువంటి ప్రశ్న అడిగాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని సత్యం అనగా ఏమిటి అని అడిగి ఇక దాని జవాబును మాత్రము ఆయన పొందుకోలేదు. మరి రాజువా అని అడిగినప్పుడు దాని జవాబును పొందుకున్నాడు, కానీ సత్యం అనగా ఏమిటి అని అడిగాడు, అంతేగాని దాని జవాబును మాత్రం పొందుకోలేదు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటానికి ముందుగా ఈ మాటను మనం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రాముఖ్యంగా సత్యాన్ని గురించి వింటామన్నాం. సత్యం అనగా ఏమిటి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, సత్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు కదా యేసు ప్రభువారు. సో ఆయన అడుగుతున్నాడు సత్యం అనగా ఏమిటి. సో మన మనసులో కూడా, మన హృదయాల్లో కూడా మనం అనేకమైనటువంటి విషయాలు మనం కలిగి ఉన్నాం దీని గురించి. ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఒకసారి సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పకముందే ఆయన అనేకమైనటువంటి విషయాలు యోహాను సువార్తలు 4 సువార్తల్లో చెప్పడం జరిగింది. ఆ 4 సువార్తల్లో ఏం చెప్పారంటే, మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని అంటున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నేనే సత్యమును అని చెప్పాడు. ఇంకా అనేక సార్లు ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఈ వాక్య భాగాల్లో నుండి ఈ దినం చదువుకోబోతా ఉన్నాం. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, యోహాను సువార్తలోనే 17వ అధ్యాయము 17వ వచనంలో కూడా సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యము అని చెప్పారు ఇక్కడ. ఓకే, ఇంకా యోహాను సువార్తలోనే 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే 13వ వచనము, 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే బోధింపక, ఆయన తనంతట తాను బోధింపక, ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. John's Gospel chapter 16 verse 13. And also we gone through John's Gospel chapter 17 and also 17. Praise the Lord, hallelujah. And John's Gospel chapter 14 and 6 also we gone through. So these are all verses talking about truth. Pilate was asking, what is the truth? Jesus said, I am the truth. And also he said in John's Gospel chapter 17 and 17, your word is truth. Your word is truth. Psalms 119 and 160.
119వ కీర్తన 160వ వచనంలో ఏమనుందంటే నీ వాక్యమే సత్యము అని ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సత్యవంతుడు, దేవుడి వాక్యము సత్యము. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 1-3. సో దేవుడి వాక్యం చెబుతుంది, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలిగెను అని ఉంది ఇక్కడ. వాక్యమే దేవుడు. ద వర్డ్ ఈజ్ గాడ్. ఇన్ ద బిగినింగ్ ఏమనుందమ్మా? చదువు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 and verse 1. In the beginning was the word, and the word was God, and the word was with God, and the word was God. He was in the beginning. All things were made. He was in the beginning With God. స్పష్టంగా చదవాలి నా వాక్యం. He was in the beginning with God. He was beginning With God. with God. All things were made through Him. All things were made through Him, And without Him, and without Him nothing was nothing made. was made. That was made. సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అని ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ వరకు చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. సో ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. దేని వల్ల కలిగిందంట? వాక్యం వల్ల. వాక్యమే సత్యం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చెబుతా ఉంది. జెనసిస్ చాప్టర్ 1 verse 1 టెల్లింగ్ ఏమని చెబుతా ఉందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెబుతా ఉంది. చదువు నాన్న. జెనసిస్ చాప్టర్ 1 verse 1. In the beginning God created the heaven and the earth. Praise the Lord. Hallelujah. God created heaven and the earth. Praise the Lord. దేవుడు ఏం చేసినట్టండి? భూమి ఆకాశమును చేసెను అని దేవుని వాక్యము మనం చెబుతా ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాక్యమే దేవుడు. వాక్యమే సత్యము. నీ వాక్యం, నీ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. వాక్యమే సత్యము. వాక్యమే దేవుడు. యేసు ప్రభువు అంటున్నాడు, నేనే సత్యము. జీసస్ ఈజ్ ద ట్రూత్. హి ఈజ్ ద ట్రూత్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు సత్యుడు, సత్యవంతుడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం చెబుతా ఉంది. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. God is not a man that he should lie, nor a son of man that he should repent. Has he said, and will he not do it? Has he said, and will he not do it? Or has he spoken, and will he not make it good? He is not a liar. He is a true God. Praise the Lord. Hallelujah. చదవమ్మా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయన పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా, ఆయన మనుషుడు కాదు మనలాగా. ఆయన అబద్ధమాడు. దేవుడు అబద్ధమాడు. దేవుడు అసత్యము మాట్లాడు. ఎందుకంటే సత్యవంతుడు. దేవుడు నిజమే మాట్లాడతాడు. దేవుడు ఏది చెప్పినా నిజం చెబుతాడు.
దేవుడు ఏది మాట్లాడి నిజమే మాట్లాడతాడు. దేవుళ్ళలో అబద్ధం లేదు అని వాక్యం చెబుతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం కూడా 10వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చెబుతా ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5-12 వచనాలు కూడా దేవుడు సత్యవంతుడని, దేవుడు ఒక్కడే అని, దేవుడు నిజమైనటువంటి వాడని, దేవుడు సర్వోన్నతుడని, దేవుడు సర్వశక్తిమంతుడని, ఇలా అనేకమైనటువంటి విషయాలు దేవుని వాక్యం మనకు చెబుతా ఉంది. ఆది కాండము 21వ అధ్యాయం 33వ వచనం, జెనసిస్ చాప్టర్ 21 వర్స్ 33, జెరెమియా చాప్టర్ 10 వర్స్ 9 and 10, and Isaiah chapter 45 verse 5-12. So God is God. God is not liar. God is God. ఆయన మంచివాడు, నీతిమంతుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు అనే వాక్యాలు ఇక్కడ చెబుతావని. జెనసిస్ చాప్టర్ 21 verse 33, and Abraham planted a tamarisk tree in Beersheba, and there he called upon the name of the Lord, the eternal God. వాక్యం చెబుతా ఉంది, అబ్రహాం పిలుస్తున్నాడు దేవుణ్ణి నిత్యుడగు దేవుడు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెషయాలో చెబుతా ఉంది, I am God, the only God there is. Beside me there are no real gods. చూసారా, I am the God, నేనే దేవుణ్ణి అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కీర్తనలు 10వ కీర్తన 6వ వచనం, Psalms 10 and 16, the Lord is king forever and ever, the nations will vanish from his land. ఆయన రాజై ఉన్నాడు, ఎల్లప్పటికీ రాజై ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతా ఉంది. కీర్తన 29:10, Psalms 29:10, the Lord sits enthroned over the flood. The Lord is enthroned as king forever. Praise the Lord. హల్లెలూయా. సో ఇలాగ దేవుని వాక్యాలు, అనేకమైనటువంటి వాక్యాలు. దేవుడు ఏమిటి, దేవుడు ఏమై ఉన్నాడు? Psalms 42 verse 2, 68 verse 8, 76 verse 7, 90 verse 2, 40, like so many Psalms, so many. Isaiah 40 verse 15, so many verses talking about our God. He is a living God, He is powerful God, He is awesome God, He is only God. ఆయన దేవుడు, సజీవుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అనేటువంటి విషయాలు పిల్లారా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు సజీవుడు, దేవుడు ఒక్కడే, ఆయనే నీతిమంతుడు, ఆయనే జీవగలవాడు, నిత్యుడగు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన భూమికి సర్వలోకానికి రాజైనటువంటి వాడు. సో వాక్యము దేవుడు, యేసుక్రీస్తు వారిని గురించి వాక్యం చెబుతా ఉంది. ఆది కాండములో యోహాను సువార్తలో 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం ఏమని చెబుతా ఉందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం, John's Gospel chapter 1 verse 18. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఓకే, చాలమ్మా. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ప్రైజ్ ద లార్డ్. శరీరధారి అయింది వాక్యం, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. చదవమ్మా తర్వాత. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను మహిమను కనుగొంటిమి. మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కుమారుని యొక్క, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని. చదువమ్మా. ఆ వాక్యము శరీరధారి. అదే చదువు మళ్ళా.
తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన యొక్క మహిమను కనుగొంటిమి. చదవము నువ్వు. The word became flesh and dwelt among us and beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. చదువు. John witnessed of him and cried out, saying, This was he whom I said, Yes. He who comes after me is preferred before me, for he was before me, and of his fullness we have all received, and grace for grace. For the law was given through Moses, but grace and truth came through Jesus Christ. Grace and truth came through Jesus Christ. Praise the Lord. Hallelujah. కృపయు సత్యమును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగింది అని వాక్యం చెబుతాం. సత్యము, నిజము, సత్యము, రియాలిటీ, ఫ్యాక్ట్. What is God? What is He? What He can do? What He can give us? Who can receive God's grace, God's truth, and God's compassion, and God's mercy? How can receive the heaven? How can enter into the heaven? దేవుని రాజ్యంలోనికి ఎలా మనం ప్రవేశించగలం? ఆయన సత్యాన్ని, ఆయన జీవాన్ని, ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన దయను, దేవుని దయ మనం ఏ విధంగా పొందుకోగలం అనే విషయాల్ని యోహాను గారు ఇక్కడ చెబుతా ఉన్నారు. ఈ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతామని ఈ దేవుని స్తోత్రం. హల్లెలూయా. He is the truth. The truth and grace is coming through Jesus Christ. ఈ లోకానికి కావలసినటువంటి కృప, కావలసినంత నిజము, సత్యము, రియాలిటీ, ద ఫ్యాక్ట్ ఎప్పుడైతే దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇప్పుడు మనం యోహాను సువార్తలోకి వెళ్దాం. 8వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 and verse 32. 8వ అధ్యాయము యోహాను సువార్త 32 వచ్చిన దగ్గర నుండి చదువుకుందాం. 31 నుండి చదువుకుందాం. 31 from 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులై ఉంటారు. సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనగా చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, ఎన్నడూ ఎవరికి దాసులుగా మేము ఉండలేదు. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలాగ చెప్పుచున్నారు? ఎలాగ చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసులని మీతో చెబుతున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయుడు. కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. చదువమ్మా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచూ ఉన్నారు. నేను నా తండ్రి దగ్గర ఏ సంగతులను చూసాను ఆ సంగతులే నేను మీకు బోధిస్తూ ఉన్నాను. వినిన వాటినే జరిగించుచున్నాను. జరిగించున్నారు కాదమ్మా,
జరిగించుచున్నారని వారితో అన్నారని ఉందా? ఓకే, ఏ వాక్యం చదువుతున్నావు? ఏ వాక్యం చదువుతున్నావు నువ్వు? 38. ఓకే, 38లో మరోసారి చదువుదా, మరోసారి చదువు. అందుకు వారు ఆయనతో నేను నా తండ్రి దగ్గర చూసిన సంగతులనే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి దగ్గర వినిన వాటిని. ఓకే, మీరు మీ తండ్రి దగ్గర వినిన వాటినే, అది స్పష్టంగా చదవాలి మనం. ఓకే, మీరు మీ తండ్రి దగ్గర వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఇక్కడ పిల్లరా కొన్ని విషయాల్ని మనం చెప్పుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, నేనే సత్యాన్ని, సత్యము మీరు గ్రహిస్తే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెబుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. I am the truth. When you know the truth, the truth will set you free. The truth will set you free. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. యేసు రక్తమే జయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి అందరూ, అందరు గట్టి చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో దుష్టుడి కార్యాలను నాశనం చేయబడతాయి. దుష్టుడి కార్యాలు బాగా వేచి ఉంటే ఎప్పుడైనా కానీ, దుష్టుడంట వాడంటే ఎప్పుడు మింగుతున్నా, ఎప్పుడు మృంగి వేద్దామా అని గర్జించు సింహం వాడు తిరుగుతూ ఉంటాడు. దేవుడి వాక్యం చెబుతా ఉంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి కూడా, ప్రతి విషయంలో కూడా దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మనం కడు జాగ్రత్తగా ఉన్నట్టుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని కనుక తెలుసుకోకపోతే మీరు సరిగి పెట్టరా, దాన్ని సరిగి పెట్టినానా, ఇది 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 సరిగి పెట్టమ్మా, కనపండి ఈ ముగ్గురిని. మీరు అందుకే క్లియర్గా ముందు అన్ని జాగ్రత్త చూసుకోవాలి. డిస్టర్బ్గా ఉండకూడదు ఏది కూడా. మనకి దేవుని మన వాక్యం ప్రకటించేటప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఈ దినం చాలా విషయాలు మీతో చెప్పాలి. నేను సాతానుడు ఇష్టపడ్డ మన దేవుని వాక్యాన్ని వినటానికి. సత్యాన్ని ప్రకటించేటప్పుడు వాడికి మండిద్ది బాగా. నిజం చెప్పేటప్పుడు ఎవరికైనా మండిద్ది. నిజం చెప్పండి మీరు, మండిద్ది వాళ్ళకి. అబద్ధం చెప్పండి, హ్యాపీగా ఉంటారు. ఈరోజు అయ్యే చెప్పుకోబోతున్నాం మన వాక్యంలో నుండి. నిజమైన మాటల్ని, నిజాన్ని చెప్పబోతున్నాం, నిజాన్ని వినబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. వాడు ఏం చేస్తాడంటే విననీడు, అడ్డులు పెట్టేస్తాడు, ఆటంకాలు చేసేస్తాడు, ఏదో రీతిలో డిస్టర్బ్ చేసేస్తాడు, మైండ్ అంతా డిస్టర్బ్ చేసేస్తాడు. వాడికి చాలా మండిద్ది. నిజం చెప్తే మనుషులకే ఇష్టం ఉండదు, ఇక దుష్టుడికి అట్లాగా ఉండదు చెప్పండి. సో ఓకే, ఇక్కడ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో సత్యం స్వతంత్రంగా చేస్తానంటున్నాడు. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే మీలో నా మాటలు మీలో లేవు, మీ మాటలు నా మాటలు మీలో లేవు. అందుకే మీరు వినటం లేదు, అందుకే మీరు నన్ను నమ్మటం లేదు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మటం లేదు. ఎన్నో సార్లు చెప్పాడు యేసు ప్రభువారు, అయినా కానీ నమ్మలేదు, నమ్మట్లేదు, నమ్మట్లేదండి, నమ్మట్లేదు. యేసు క్రీస్తుని నమ్మలేదు కొంతమంది యూదుల దినాల్లో. ఈ దినాల్లో కూడా నమ్మటం లేదు, ఈ దినాల్లో కూడా నమ్మట్లేదండి చాలా మంది. ఎంత చెప్పినా కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావట్లా, దేవుని సత్యం దగ్గరికి రావట్లా. దేవుని మాట దగ్గర వాక్యమే సత్యం, వాక్యమే దేవుడు, దేవుడే దేవుడు అంతే. నేనే దేవుడిని అంటున్నాడు. దేవుడు అంటే దేవుడే, దెయ్యం అంటే దెయ్యమే, అబద్ధం అంటే అబద్ధమే, సత్యం అంటే సత్యమే, నిజం అంటే నిజమే. నిజం అంటే నుప్పు లాంటిది. ఎలాంటిది? నుప్పు లాంటిది. నుప్పే. కాలిద్ది అంటే కాలిద్ది, దాన్ని ముట్టుకుంటే కాలి. దేవుడు దహించే అగ్ని, దేవుడు దహించే అగ్ని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి పిల్లరా, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాడు దుష్టుడు, గర్జించు సింహంలా తిరుగుతాడు, వాడు అబద్ధికుడు,
బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, సత్యాన్ని నమ్మటంలో వీళ్ళు, సత్యాన్ని వినటం లేదు, సత్యం దగ్గరికి రావటం లేదు. ఎంత చెప్పినా వినటం లేదు. అందుకే యేసు ప్రభువు అంటున్నారు, సత్యాన్ని నమ్మండి, నిజాన్ని నమ్మండి. ఏంటంటే మెయిన్ గా రెండు విషయాలు యూదుల మధ్యలో. ఒకటేంటంటే ఈయన నిజముగా క్రీస్తా. చూడండి దయచేసి లూకాసు వార్త, లూకాసు వార్తలోనికి మనం వెళదాం. 22వ అధ్యాయము 69వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 69వ వచనం. Luke chapter 22 verse 69. Thereafter the Son of Man will sit on the right hand of the power of God. Then they all said, "Are you then the Son?" They all said, "Are you then the Son of God?" the Son of God? So he said to them, So he said to them, "You are rightly saying that I am." "You are rightly saying that I am. I am. And they said, I am. You are rightly saying that I am." అట్లా చదవాలి నాన్న. ఓకే, కంటిన్యూ చేయి. and they said, And they said, "What further testimony do we need? "What further testimony do we need? For we have heard it For ourselves, we have heard it ourselves from his own mouth." ourselves from his own mouth." చూసారా? చదవమ్మా 29వ వచనంలో. ఇది మొదలుకొని ఇది మొదలుకొని కుమారుడు మనిషి కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ, "అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని ఆయనను అడగగా, మీరన్నట్టు నేను ఆయనని వారితో చెప్పెను. నేను ఆయనని వారితో చెప్పెను." దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరన్నట్లు నేను ఆయననే. చూసారా? ఓకే, వాళ్ళు అంటున్నారు. అందుకు వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా మనకి సాక్షులతో పని ఏముంది? మెయిన్ వాడు కావాల్సిన సాక్షులతో ఇంకా పని ఏముంది? దాన్ని బట్టే వారు సిలువ వేయటానికి అప్పగించారు పిలాతుకి. తెలుసా? పిలాతుకి అప్పగించడానికి సత్యం చెప్పినందుకు, నిజం చెబుతున్నందుకు. యేసు ప్రభువే నిజం, యేసు ప్రభువే సత్యం. ఆ సత్యం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు. సత్యం ఏంటంటే ఆయన దేవుని కుమారుడు అంటే ఆయన దేవుడు. ఇంకో వాక్యం చదువుదాం, చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం దగ్గర చదివితే ఇంకా బాగా అర్థమైంది మనకి. 29వ వచనాన్ని చదువుకుందాం. 29 చదవండి అమ్మా. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలనని మళ్ళా రాళ్ళు చేత పట్టుకొనిరి. యేసు తండ్రి యొద్ద నుండి, అట్లా చదవాలి, యేసు అన్న దగ్గర ఆపాలి. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో కొట్టుదురని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. దేవదూషణ చేసినందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టుదుము. మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి
పంపిన వానితో నీవు దేవదోషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఈ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. పై వచనాల్లో మనం చదువుకున్నట్లయితే 24వ వచనంలో, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు మీతో చెప్పితని గాని మీరు నమ్మరు. నేను మీతో చెప్పాను, మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని అంటున్నాడు. హల్లెలూయా. మీరు నా గొర్రెలు కాదు, నా వాక్యము మీలో లేదు. ఎవరిలోనైతే దేవుని వాక్యం ఉండదో, ఎవరైతే దేవుని యొక్క యేసు యొక్క గొర్రెలు కారో వారు నమ్మరు. గొర్రె అంటే శ్రేష్టమైంది మనం చెప్పుకుంటున్నాం. వీళ్ళు మాట్లాడుకుంటున్నట్లుగా కొంతమంది హేళనగా, సింపుల్గా, అవమానకరంగా, తక్కువగా మాట్లాడేది కాదు. గొర్రె అంటే దేవుని కుమారుడికి, దేవుని కుమారుడు, గొర్రె పిల్ల, దేవుని కుమారుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే బలి, దేవుడు తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించాను. yes, he is God and God's son, lamb and lamb. It is the lamb of God. Praise the Lord, hallelujah. దేవుని యొక్క కుమారుడు. సో పిల్లలు మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే సత్యం, నిజం. వాట్ ఈస్ ద ట్రూత్? ద ట్రూత్ ఈస్ గాడ్ అండ్ గాడ్స్ సన్. ద వర్డ్ ఆఫ్ గాడ్. జీసస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జీసస్ ఈస్ ద ట్రూత్. జీసస్ ఈస్ గాడ్. The word is God. The Bible says. దేవుని వాక్యం సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా నీవు దేవుడిని చెప్పుకుంటున్నావు. అందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నాము అని అన్నారు ఆ రోజుల్లో. దేవుడిని అని చెప్పుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడ చెప్పలేదు అన్నారు, చెప్పుకున్నాడు కదా. వాళ్ళు అంటున్నారు కదా, దేవుడిని అని చెప్పాడు. నేను దేవుని కుమారుని అని చెప్పాడు స్పష్టంగా. నేనే సత్యముని అని చెప్పాడు స్పష్టంగా. 12వ వచనం 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం John's Gospel chapter 8 verse 12 says, I am the light of the world. I am the light of the world. నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని చెప్పాడు స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం. He said, I am God. In John's Gospel chapter 10 verse 33 he said, అందుకు యూదులు నీవు మనుష్యుడు అయి ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు. చదవమ్మా verse chapter 10 verse 33. The Jews answered him saying for a good work we do not stone you but for blaming. doing for a good work. అమ్మా saying అన్న ఏముందో For a good work. ఏం చదువుతున్నావు అక్కడ? For a good work We do not stone you. For a good work. For a good work saying అనాలంటే saying అన్న దగ్గర ఆపాలి. Saying for a good work we do not stone you. We do not stone you. Why? Then why? ఎందుకు చదువుతున్నారు? చదువమ్మా, కంటిన్యూ చెయ్యి. But for blemish me. But blasphemy. And because you began
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బ్లాస్ఫెమీ, బికాస్ బ్లాస్ఫెమీ చదువునాను. And because you being a man, because you being a man make yourself God. make yourself God. Make yourself God. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ మనుషుడు అయి ఉండి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నావు కాబట్టి అందుకే మేము నిన్ను చంపుతున్నాము, చంపాలని అనుకుంటున్నాము, రాళ్లతో కొడుతూ ఉన్నాము అని అంటున్నారు. దేవదూషణ, దేవుణ్ణి చెప్పుకుంటున్నావు అని ఉంది కదా, లేదా నీ బైబిల్లో? చదవమ్మా, పైన చదువు. అందుకు యూదులు నీవు మనుషుడువై ఉండి ఏమని చెప్పుకుంటున్నాడు? దేవదూషణ చేసినందుకే దేవుణ్ణి చెప్పుకుంటున్నాడు. దేవుణ్ణి చెప్పుకుంటున్నావు, దేవదూషణ చేస్తున్నావు నువ్వు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవదూషణ చేస్తూ ఉన్నావు. సో ద ట్రూత్ ఈస్, నిజము, సత్యం ఏంటంటే యేసు దేవుడు. సత్యం ఏంటంటే యేసే పరలోకము నుండి దిగి వచ్చిన వాడు. సత్యం ఏంటంటే యేసే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము. సత్యం ఏంటంటే యేసు క్రీస్తే లోకమునకు వెలుగై ఉన్నాడు. సత్యం ఏంటంటే యేసు క్రీస్తే మనకు జీవాహారము, లోకానికి జీవమునిచ్చే జీవాహారము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తుని గురించి దేవుని వాక్యము స్పష్టంగా మనకు చెబుతా ఉంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు అట్లా చేస్తా ఉంటే డిస్టర్బ్ చేసి పడేస్తున్నావు నన్ను బాగా. నన్ను మీరు ముందే సర్దుకోవాలి అన్నింటినీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా వాక్యాన్ని మనం చదువుకుందాం, వాక్య భాగంలోకి మనం వెళదాం. సో బైబిల్ గ్రంథం ఏమని చెబుతా ఉందంటే, యోహాను సువార్త, యోహాను సువార్తలో ఇంకా మనం ముందుకు చదువుకుంటే 8వ అధ్యాయం యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 44. 8:44. మీరు నా బోధ విననేరకుండుట వలన 44 అమ్మా, 44 వచ్చింది నేను చెప్పింది నీకు. 44 చదువు, కంటిన్యూ చెయ్యి. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి ఏ మాట్లాడును వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు. నేను సత్యమే చెబుతూ ఉన్నాను, నేను సత్యమే చెబుతూ ఉన్నాను. కాబట్టి మీరు నన్ను నమ్మట్లేదు. సత్యం చెబితే నమ్మరు, నిజం చెబితే నమ్మరు, అబద్ధాలే నమ్ముతారు మనుషులు. ఎవరైతే అబద్ధం చెబుతారో, ఎవరైతే మోసం చేయాలనుకుంటారో, ఎవరైతే దొంగిలించాలనుకుంటారో, ఎవరైతే తప్పుడు సాక్ష్యాలు చెబుతూ ఉంటారో దాన్నే నమ్ముతుంది లోకం. దాన్నే నమ్మింది ఈ లోకం గాని మనుషులు గాని, దాన్నే నమ్ముతారు. కొన్నిసార్లు న్యాయ వ్యవస్థలు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అబద్ధాన్ని నమ్ముతారు, అసత్యాన్ని నమ్ముతారు, దుర్బోధను నమ్ముతారు, మోసాన్ని నమ్ముతారు, కల్పించిన కట్టుకథలు నమ్ముతారు. కుటుంబాల్లో కొంతమంది భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, స్నేహితులు సన్నిహితుల మధ్యలో, బంధువులు రక్త సంబంధులు వీళ్ళ మధ్యలో అబద్ధాలు నమ్ముతారు. ఎందుకంటే అబద్ధం అనేది బాగా అనిపిస్తుంది. సత్యాన్ని నమ్మట్లేదు మనుషులు, నిజాన్ని నమ్మట్లేదు, వాక్యాన్ని నమ్మట్లేదు. వాక్యాన్ని నమ్మమని చెబుతా ఉంది దేవుని మాట. యేసు ప్రభువు అంటున్నాడు, నన్ను నమ్మండి. నన్ను నమ్మబోవడానికి కారణం ఏంటంటే నా మాట మీలో ఉంటుందా. నన్ను నమ్మబోవడానికి కారణం ఏంటంటే మీరు నా గొర్రెలు కాదు,
వచ్చిన మానవుడిగా వచ్చిన నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని దగ్గర నుండి వచ్చాను, తండ్రి దగ్గర నుండి వచ్చాను, పరలోకము నుండి వచ్చాను. నువ్వు కామ్గా ఉండాలి కాసేపు. అరే నువ్వు ఏదైనా ముందే స్పష్టంగా చేసుకోవాలమ్మా, లేకపోతే డిస్టర్బ్ అయిపోయింది. ఎప్పుడన్నా ఒక్కసారి ఓకే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు కొంచెం డిస్టర్బ్ అవుతుంది బాగా, వీళ్ళు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టలేదు కాబట్టి. ఎనీహౌ సో ఒక్కోసారి వాళ్ళు అటు ఇటు లాగుతూ ఉన్నప్పుడు ఏమనుకోవద్దు. వాక్యాన్ని సత్యాన్ని మనం నమ్మాలి. వాక్యమే సత్యం. సాతానుడు ఎప్పుడైనా నిజము చెప్పటానికి, నిజము చెప్పే వాళ్ళని అడ్డగిస్తాడు. నిజము చెప్పటానికి, సత్యం చెప్పటానికి ఎప్పుడైతే ఇప్పుడు చూడు ఈ రోజు కూడా సత్యం చెప్పడానికి, నిజం చెప్పడానికి, బలమైన వాక్యం చెప్పడానికి ముందుకు వస్తే ఆటంకాలు చేస్తున్నాడు. వాడు అడ్డుకుంటాడు. వాడు అడ్డుకున్నా సత్యం సత్యమే, వాడు ఆటంకాలు చేసినా సత్యం సత్యమే. యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే వెలుగు, యేసే జీవము, యేసే కాపరి, యేసే ఈ లోకమును సృష్టించిన సృష్టికర్త, యేసే పునరుద్ధానం, యేసే నిజమైన పరలోకపు జీవాహారం, యేసే ఈ లోకములో మానవుడి పాపమును తీసివేయడానికి వచ్చిన నిజమైన రక్షకుడు, దేవుని గొర్రెపిల్ల, సజీవముగా బలియాగమైనటువంటి యేసు క్రీస్తు, దేవుని రక్షకుడైన గొర్రెపిల్ల, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు, ఆయన మెస్సయ్య. నీ పాపాన్ని తీసివేయడానికి వచ్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో పిల్లారా యేసు క్రీస్తు రక్షకుడని నమ్మాలి. నమ్మితే జీవం. దేవుని మాట నమ్మితే, యేసయ్య మాట నమ్మితేనే మనలోనికి జీవం వస్తుంది, నిజం అనేది వస్తుంది, శక్తి అనేది వస్తుంది, బలం అనేది వస్తుంది, దేవుని అభిషేకం విడుదలవుతుంది, ఆశీర్వాదాలు దీవెనలు అనేటువంటి విడుదలవుతాయి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అని ఉంది బైబిల్లో. వాడు అబద్ధం ఆడినప్పుడల్లా కూడా వాడు స్వభావాన్ని అనుసరించే అబద్ధం ఆడతాడు. మనుషుల్ని అబద్ధం ఆడటానికి ప్రేరేపిస్తాడు, మనుషుల్ని అబద్ధాన్ని నమ్మటానికి ప్రేరేపిస్తాడు, మనుషుల్ని అబద్ధములో జీవించడానికి ప్రేరేపిస్తాడు. అబద్ధం అంటే దేవుడు అబద్ధికుడు కాదని బైబిల్లో నాకు చదువుకునేందుకు ముందే దేవుడు ఏంటి అనేటువంటిది. దేవుడు అబద్ధికుడు కాదు, అపవాది అబద్ధికుడు. ఎందుకంటే చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 1 వచనం దగ్గర నుంచి చదువుకుందాం. మొదటి 5 వచనాలు చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 3 1 to 5. ప్రైజ్ ది లార్డ్. సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పినా అని అడిగాడు. అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను తినవచ్చును, మేము తినవచ్చు, కానీ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుడునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినదినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా. చూసారా, దేవుడు అన్నాడు మీరు తిన్నా తినమన చచ్చిపోతారు అని చెప్పాడు. కానీ ఇక్కడ అపవాది సాతాను సర్పంలో దూరి సాతాను ఏమని మాట్లాడుతున్నాడు అని మనం గమనిస్తే ఇక్కడ మీరు చావనే చావరు. దేవుడు అన్నాడు చస్తారు అని అన్నాడు, కానీ వీడు అబద్ధికుడు చెబుతున్నాడు మీరు చావనే చావరు. వీడు అబద్ధికుడు. అందుకే యేసు ప్రభువు చెప్పాడు వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధం ఆడుచున్నప్పుడల్లా వాడు స్వభావాన్ని అనుసరించే అబద్ధం ఆడతాడు. బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, యోహాను సువార్త 10వ అధ్యాయము
9-10 వచనాల్లో ఏమందంటే అక్కడ 10వ వచనం చెబుతా, వాడు దొంగతనమును నాశనమును హత్య చేయడానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడు. వాడు దొంగ. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 10 చదవమ్మా. The thief does not come except to steal and to kill and to destroy. I have come that they may have life and they may have it more abundantly. To full అని ట్రాన్స్లేషన్ లో. హల్లెలూయా. మోర్ అబౌండెంట్లీ. యేసు ఎందుకు వచ్చాడంట? జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు. నమ్మాలి. నమ్మితేనే మనకి సొమ్మయింది. నమ్మకపోతే నష్టమే. మనం లోకములో అపవాది పిల్లలుగా ఉండిపోతాము, అంటే అబద్ధికులుగా ఉండిపోతాము. అబద్ధాన్ని నమ్ముకుంటాము, అబద్ధములో జీవిస్తాము. అబద్ధం అంటే ఏంటంటే నిజం చెప్పకపోవటం. నిజమని తెలిసి కొంతమంది, నిజం తెలియక చెప్పరు నిజం. కొంతమంది అంటే నిజమని తెలిసి కూడా నిజాన్ని చెప్పరు. అబద్ధాన్ని చెప్పడం అంటే నిజానికి విరోధంగా అబద్ధం, దాన్ని చెప్పడానికే ఎంతోమంది ఇష్టపడతారు. సో ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెబుతున్న విత్తువాడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడంట. కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడి, కొన్ని విత్తనాలు ఇంకెక్కడ పడినాయి, కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడి, కొన్ని విత్తనాలు రాతి పొదల్లో పడి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడి. అవి రాతి నేలలో పడినవి, ముళ్ళ పొదల్లో పడినాయి. అవి దారి ప్రక్కన పడినాయి. ఈ దారి పక్కన పడిన వాటిని మరి పక్షులు ఎత్తుకొని పోయినాయి అని వాక్యం చెబుతా ఉంది. దాని గురించి వాక్యం చెబుతుందంటే, అపవాది సాతానుడు వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. కొన్ని రాతి నెలలో పడి చూశారు, అది మొలిసింది, కానీ వేరు లేనందున, లోతుకి వెళ్ళనందున, వేరు లోతుకి వెళ్ళలేదు. ఎందుకంటే రాతి నేల కాబట్టి తొందరగా ఎండిపోయినాయి అంట. అంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వారు దేవుని నుండి తొలగిపోతారు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఏంటంటే, ముళ్ళ పొదలు వాటిని అణిచివేసి, ఇదేంటి ఐహిక విచారాలు, ధన వ్యామోహము అని బైబిల్ చెబుతా ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకొని జీవించటం. సాతానుడు మోసం చేస్తున్నాడు మనుషుల్ని. సాతానుడు అబద్ధాన్ని ప్రకటన చేస్తున్నాడు, అబద్ధాన్ని నమ్మేటట్లు చేస్తున్నాడు, అబద్ధం మీద ఆధారపడేటట్లు చేస్తున్నాడు. మనుషుల్ని దేవుని నుండి దూరం చేస్తున్నాడు, మనుషుల్ని దైవికమైనటువంటి విషయాలను దూరం చేస్తున్నాడు, సత్యము నుండి దూరం చేస్తున్నాడు, నిజాన్ని నమ్మనిట్లు లేదు. నిజం ఏంటంటే యేసే దేవుడు. ఈ నిజాన్ని వంకలుగా చెబుతారు చాలా మంది. అటు తిప్పుకొచ్చి ఇటు తిప్పుకొచ్చి. ఒక పెద్ద ప్రసంగికుడు చెబుతా మాట్లాడితే ఏమంటాడంటే, చాలా మంది బైబిల్ కాల్చి చేస్తున్నారు. ఎవరన్నా కానీ భగవద్గీతను కాల్చారా, ఖురాన్ కాల్చారా అని చెప్పుకుంటూ వస్తూ అని ఏమనంటే, అవన్నీ కూడా వానపాములు. ఎందుకు బైబిల్ని కాల్స్తున్నారంటే, బైబిల్ తాసుపాము అని అన్నాడు. అయినంటే వానపాములు అంటే బైబిల్ అంటే తాసుపాము. ఎట్లాగా పోల్చాలి అంటే అబద్ధంగా మాట్లాడటం, సత్యానికి విరోధంగా మాట్లాడటం, అసత్యం మాట్లాడటం. బైబిల్ గ్రంథం గురించి వాక్యం చెబుతుంటే, జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, జీవాహారము, ఇది మంచి ఆహారము, ఇది ఆరోగ్యకరమైన ఆహారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దహించే అగ్ని, దేవుడు యోధాగోత్రపు సింహము, దేవుడు సర్వ సృష్టికర్త, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నిత్యుడగువాడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. మనం చెప్పాల్సింది ఏంటంటే, అసత్యము, అబద్ధము అనేటువంటిది ఈ లోకములో ఉంది. మనుషులు అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నారు, అబద్ధాన్ని బోధిస్తూ ఉన్నారు, అబద్ధాన్ని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభు అదేనో అన్నాడు, మీ తండ్రి అగు అపవాది యొక్క పనులే మీరు చేస్తున్నారు, అపవాది దగ్గర మీరు వింటున్నారు, అపవాది దగ్గర మీరు చూస్తున్నారు, అవే చేస్తున్నారు మీరు అని అన్నాడు యేసుప్రభు 8వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్యాల్లో. సో వాడు ఏం చేస్తున్నాడు
చేస్తున్నాడంటే సత్యం దగ్గరికి రానివ్వట్లేదు, నీతి దగ్గర రానివ్వట్లేదు, దేవుని దగ్గర రానివ్వట్లేదు, నిజమైనటువంటి దాని దగ్గర రానివ్వట్లేదు, జీవాహారం దగ్గరికి రానివ్వట్లేదు, జీవాన్ని చూడనీయట్లేదు, విననీయట్లేదు, జీవాన్ని పొందనీయట్లేదు. పిల్లారా, యేసే జీవము. యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాను, నేను కదా, ఐఎమ్ నాట్ టెల్లింగ్. జీసస్ సెడ్, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. యేసు ప్రభు ఏమై చెబుతున్నాడో దాన్ని మనం నమ్మాలి. పిల్లారా, ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో, నీ అంతరంగంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు, నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినము ఆదాముతో అవ్వమ్మతో చెప్పిన మాట ఏంటంటే, మీరు చావనే చావరు. ఆ దినం స్టార్ట్ చేసాడు అబద్ధం ఆడటం. నేటి వరకు మనుషులతో అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు అపవాది. అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు, అసత్యాన్ని బోధిస్తానే ఉన్నాడు, అబద్ధాలను బోధిస్తానే ఉన్నాడు. ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని ఉంది. సర్వసత్యములోనికి నడిపించు, నాలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవుడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 4:24 వచ్చి చెబుతుంది, పరిశుద్ధాత్మ. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమే సత్యము, దేవుడే సత్యము. సో సత్యమైన దేవుడిని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు అని చెప్పుకున్నాం మనం. యోహాను పత్రిక 3:3 చెబుతుంది, ఆయన పరిశుద్ధుడు, మీరు పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు అని ఉంది. దేవుని స్తోత్ర. యోహాను పత్రిక 3:3 చదవమ్మా. యోహాను పత్రికలో ఫస్ట్ ద ఎపిస్టల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 verse 3. And everyone who has this hope in him purifies himself just as he is pure. Just as he is pure. Hallelujah. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. యేసుని గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. ఆయన పులి అని రొట్టె, ఇది నా శరీరం అని చెప్పాడు. నా శరీరాన్ని తినండి, అది సత్యం. శరీరము నిజమైన ఆహారం, అది సత్యం. ఆయన శరీరము, పిల్లల శరీరం అంటే ఆయన వాక్యమై ఉన్నవాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అంది కదా. అది సత్యం. మాట జీవింప చేస్తుంది. చాలాసార్లు మనం తిరగిపోయినా పర్లేదు కానీ మంచి మాట వింటే బలాన్ని పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది బలపరిచింది మనల్ని. దేవుని మాట బలపరిచింది. దేవుని మాట మన ఆత్మకు ఆహారంగా ఉంటుంది. అది సత్యం, అది నిజం. ఈ రాత్రి కాలంలో నిజాన్ని మనం తెలుసుకుందాం, సత్యాన్ని మనం తెలుసుకుందాం. అప్పుడు సత్యం అంట మన స్వతంత్రులుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సత్యం ఏం చేస్తుందంటండి? స్వతంత్రంగా చేస్తుంది. కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజముగా విడుదల పొందిన వారిగా ఉంటారు, మీరు విడిపించబడినటువంటి వారిగా ఉంటారు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఈరోజు మనం నీతిమంతులుగా చేస్తా ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం మనలను దేవుని ఆశీర్వాదాలకు కారకులుగా చేస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి కాలంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఎద్దుకు వచ్చి అపవాది నీతో చెబుతూ ఉన్నప్పుడు, ఏదైనా అబద్ధాన్ని చెబుతున్నప్పుడు అబద్ధాన్ని నమ్మకు. వాక్యంలో ఏముందో దాన్ని నమ్మండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. ప్రతిరోజు మోకరించండి. మీరు మోకరిస్తే, మీరు ప్రార్థన చేస్తే, మీరు దేవుని సన్నిధిలో కొంచెం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు మీ జీవితంలో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే మనం నిజాన్ని నమ్ముకుంటామో అప్పుడే ఆశీర్వాదాలు విడుదలవుతాయి. దేవుని నిజమైన ఆశీర్వాదం మన జీవితంలోనికి విడుదల చేయబడుతుంది. నిజమైనటువంటి ఆహారాన్ని మనం భుజించడానికి ఆస్కారం అవుతుంది.
ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో అప్పుడే దేవుని రాజ్యము మన జీవితంలోనికి విడుదలవుతుంది. నిజమైనటువంటి దేవుని రాజ్యం, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క నిజమైనటువంటి జీవము మనలోనికి విడుదలవటం మనం చూస్తాము. ఎప్పుడైతే అబద్ధాన్ని నమ్మిందో అవమ్మ, అబద్ధాన్ని వింటా ఉందో, అబద్ధాన్ని నమ్మిందో, వెంటనే ఆమెలోనికి ఈ అబద్ధం యొక్క ప్రభావము, అబద్ధం యొక్క బలము, అబద్ధం తాలూకమైనటువంటి శక్తి అంతా ఆమెలోనికి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని పళ్ళు ఆమె తిన్నది, పళ్ళు తర్వాత కొన్ని తీసుకెళ్ళి తన భర్తకి ఇచ్చింది, ఇద్దరు తిన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు చెప్పింది ఎవరు, మీరు దిగంబరులని అని అంటున్నాడు. నేను తినవద్దన్నటువంటి పండును మీరు తిన్నారా? చూసారా? ఆ తర్వాత అన్నాడు దేవుడు ఆదాముతో, ఇదిగో నువ్వు నేల నుండి తీయబడ్డావు కాబట్టి తిరిగి మంటికి చేరతావు అని అన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో, నీవు మంటికే చేరతావు, నువ్వు నేలకే చేరతావు, నువ్వు చనిపోతావు, తప్పకుండా చనిపోతావు. చూసారా? చనిపోయాడు కొన్ని రోజులకి ఆదాము. మరణం అట్లాగా ఆదాము దగ్గర నుండి ఏలుబడి చేసిందని దేవుని వాక్యం చెబుతాం. నేటికి కూడా మరణం మనం చనిపోతున్నాం, రోగాల చేత చనిపోతున్నాం, వ్యాధులు. ఆ దినం ఆదాముకు వ్యాధి లేదు, రోగము లేదు. దేవుని వాక్యం నమ్మినంత వరకు, దేవుని మాట విన్నంత వరకు, సత్యమతంలో ఉన్నంత వరకు, దేవుని మాట తనలో ఉన్నంత వరకు రోగం లేదు, వ్యాధి లేదు, దుఃఖం లేదు. దిగంబరుడు అనేటువంటిదే తనకు తెలియదు. ఈ లోకం కనబట్లా. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా, సత్యాన్ని వినకుండా, అబద్ధాన్ని, నిజాన్ని వినకుండా అబద్ధాన్ని విన్నాడు, అబద్ధాన్ని నమ్ముకున్నారు, అప్పుడు స్టార్ట్ అయ్యింది రోగం, వ్యాధి, బాధ, దుఃఖము, చెమటవర్చటము. ఆ తర్వాత హత్యలు స్టార్ట్ అయింది. వాడు నరహంతకుడు అని ఉంది కదా, వాడు ఆది నుండి ఏమనుందమ్మా యోహాను సువార్తలో 44 10వ అధ్యాయము 44 వచనం. John's Gospel chapter 10 verse 44. John's Gospel chapter 10 verse 44. యోహాను సువార్త 10వ అధ్యాయము 44 వచనం చదువుకుందాం. పది 44. ఏమో ఎంతసేపు తీశారు? చదవండి, ఎవరో ఒకటి తీసుకున్నాడు. 10వ అధ్యాయం అమ్మా, సారీ, ఓకే 8వ అధ్యాయం 44. 10వ అధ్యాయం కాదు, 10వ అధ్యాయం కాదు, 8వ అధ్యాయం, సారీ, 8వ అధ్యాయం 44 వచ్చి చదువుతాం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. అంటే నరహత్యను ప్రేరేపించాడు. కయ్యను యొక్క సోదరుడైన హేబేలు చంపేసేసాడు. కయ్యను హత్య చేసేసాడు. చూసారా? వాడు నరహంతకుడు. హత్యలు అక్కడి నుండి ప్రారంభమైనవి. మనిషి చంపటం. ఎవళ్ళలోనికైతే హత్య, చంపుతాను అనేటువంటి తలంపు వస్తుందో వాడిలో దురాత్మ పనిచేస్తా ఉంది, అపవాది పనిచేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఆది నుండి నరహంతకుడు. ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి ఈ దినాల్లో. భార్య భర్తను చంపటము, భర్త భార్యను చంపటము, తండ్రి కుమారుని చంపటం, కుమారుడు తండ్రిని చంపటము, అన్న తమ్ముని చంపటం, తమ్ముడు అన్నను చంపటము. ఇట్లాగా హత్యలు ఎన్నో జరుగుతున్నాయి. చూసారా? కొంతమంది అయితే వాళ్ళకి గిట్టని వాళ్ళని చంపటము, వాళ్ళకి నచ్చని వాళ్ళని చంపేయటం, వాళ్ళ మాట వినని వాళ్ళని చంపేయటం, వాళ్ళకి ఎట్లా ఉండాలనుకుంటే అట్లా ఉండటానికి ఇష్టపడతారు కొంతమంది. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని, వాళ్ళ మాట విన్న వాళ్ళని చంపేస్తారు. చూసారా? వాడు నరహంతకుడు. నరహంతకుడు ఎవడంటే ముందు మనిషి కాదు, అపవాది.
ఆ అపవాది దురాశలు నెరవేర్చగోరుతూ ఉన్నారు మనుషులు. అంటే మనుషులు అపవాదిని నమ్ముకోవడం బట్టి, అంటే అబద్ధాన్ని నమ్ముకున్నారు కాబట్టి, అబద్ధములో ఉన్నారు కాబట్టి, అబద్ధికుని స్వభావం వారిలో ఉండి వాక్యం చెబుతా ఉంది, వాడు ఆది నుండి ఎలాంటి వాడటమ్మా? చదువు నాన్న నువ్వు. You are of your father, the devil, and the desire of your father you want to do. He was a murderer from the beginning. మంచి చదువు మళ్ళీ ఫస్ట్ నుండి. You are of your father, You are of your father, the devil, and the desires of your father you want to do. He was a murderer from the beginning. Does not stand in the truth. Because there is no truth in him. When he speaks, there is no truth in him. వారిలో సత్యము లేదు. నిజం లేదు, అసలు సత్యం లేదు పిల్లారా. యేసు ప్రభు అంటున్నాడు, నేనే సత్యాన్ని, అది నిజం. నేనే దేవుని కుమారుడిని, అది నిజం. నేను పరలోకం నుండి దిగి వచ్చాను, అది నిజం. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు, అది నిజం. యేసుక్రీస్తు మళ్ళా తిరిగి వస్తాడు, అది నిజం. యేసుక్రీస్తు తను నమ్ముకున్న వాళ్ళని తనతో పాటు తీసుకొని వెళ్తాడు, అది నిజం. ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆయనతో పాటు ఆయన నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, అది నిజం. ఇట్ ఈస్ ట్రూత్. He is coming again. It is truth. He is going to take to heaven. It is truth. Where he will be, we are going to be with him there in heaven. That is truth. Jesus Christ is the Lord. That is truth. Jesus Christ is the Son of God. He was the Son of God when he was on this earth. It is truth. You have to believe that. The word of God. The word of God itself, it is truth. The word of God is Jesus Christ. The word of God is truth. Psalms 119 verse 116 says, the word of God is truth. And John's Gospel 17:17 says, the word of God is truth. Praise the Lord. దేవుని వాక్యమే సత్యం పిల్లారా. ఈ వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, ఈ బైబిల్ గ్రంథాన్ని నమ్మండి. దేవుని వాక్యం మాత్రమే చదవండి రోజు. ఈ వాక్యాన్ని చదివితే సత్యం తెలిసిద్ది, నిజం తెలిసిద్ది. నిజాన్ని నమ్ముకుంటాం. నిజాన్ని నమ్ముకుంటే, సత్యాన్ని నమ్ముకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, స్వేచ్ఛాపరులు చేసిద్ది, హ్యాపీయెస్ట్ పీపుల్గా చేస్తుంది, ఆనందభరితులుగా చేస్తుంది. అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రాత్రి కాలంలో, ఈ దినాల్లో, మనం ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తుని మనం నమ్ముకుంటూ ద్వారా ఈ కరోనా వ్యాధి నుండి మనము బాగుపడతాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము విడిపించబడతాము, దాని కోరల నుండి స్వస్థత పొందుకుంటాము. దేవుని సన్నిధిలో ఒకవేళ క్రీస్తుని నమ్ముకొని చనిపోయిన వారు ప్రభువుతో ఉంటారని చెప్పినట్లుగా అది సత్యము. ఈ రోజైన ప్రభువుని నమ్ముకోమని, దేవుని వాక్యాన్ని నమ్ముకోమని, దేవుని వాక్యాన్ని ఆశ్రయించమని దేవుడు నీతో చెబుతున్నాడు. సత్యాన్ని నమ్మమని చెబుతున్నాడు, నిజాన్ని నమ్మమని. నిజమే దేవుడు. నీరు పల్ల మెరుగు, నిజమో దేవుడు ఎరుగు. నీరు పల్ల మెరుగు, నిజమో దేవుడు ఎరుగు అని అన్నాడు భక్తుడు వేమన్ గారు. దేవుని స్తోత్రం. విశ్వదాభిరామ వినరవేమంటే ఆయన రాసినవి. ఓకే, నీరు పల్లాన్ని ఎరుగుతుంది మనకు తెలుసు. నిజము దేవుడు ఎరుగు, ఎందుకంటే దేవుడే నిజం. నీ దేవుడు నిజాన్ని చూస్తున్నాడు. నీ దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు. నీ దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు. నీ దేవుడు నీ జీవితాన్ని చూస్తున్నాడు. నీ దేవుడు నీ ఆకలిని, నీ దప్పికను చూస్తున్నాడు. నీ దేవుడు నీలో ఉన్న బాధ, దుఃఖాన్ని చూస్తున్నాడు. నీ దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు. నీ దేవుడు నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు. నీ వెలివేయబడటం, అవమానించబడటం, నిందించబడటం, దూషించబడటం, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నిజం. ఇట్ ఈస్ ట్రూత్. ఈ రాత్రి నీ అవసరాలు, నీ అక్రతలు అన్నీ కూడా దేవునికి ఎరుకై ఉన్నవి, ఆయన తెలిసే ఉన్నవి.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలంలో మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించుకుందాం. మళ్ళా పాటను మనం పాడుకుంటూ ప్రభువుని ఆరాధించి ప్రార్థన సమయాన్ని, దేవుని సమయాన్ని దేవునికి ఇద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన సమయాన్ని ప్రార్థనకి ఇద్దాం. దేవుని సమయాన్ని దేవునికి ఇద్దాం. దేవుని ఆరాధించే సమయాన్ని దేవునికి ఇద్దాం. ఇది నిజం పిల్లారా. దేవుని ఆరాధిస్తే, దేవుని స్తుతిస్తే, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఇది నిజం. మీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. ఇది నిజం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలంలో మన దేవునికి అర్పించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. సత్య దేవుడైనటువంటి నీవు పంపినటువంటి ఆయనందు విశ్వాసం ఉంచటమే నిత్య జీవము అని బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెబుతా ఉంది. 17వ అధ్యాయం 3వ వచనము, యోహాను సువార్త, జాన్స్ గాస్పల్ చాప్టర్ 17 verse 3 saying, సత్య దేవుడైన నీవు పంపినటువంటి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం. ఎస్, it is the eternal life. It is the eternal life. Praise the Lord. Those who are believing in Him, they are receiving eternal life. It is truth. He is the God of truth. Praise the Lord. Hallelujah. దేవుని స్తుతించుదాం ఒక నిమిషం. Praise the Lord. Yeriko
ఎరికో గోడల ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే రాజులు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ రాజులు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అందరూ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కూడా నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధమైన సన్నిధి కొరకు వందనాలు, నీ వాక్యం కొరకు వందనాలు ప్రభువా. మాతో నాయనా నీవు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. సత్యాన్ని నిజాన్ని ప్రభువా మేము గుర్తించినట్లుగా, మేము తెలుసుకున్నట్లుగా, మేము సత్యములో జీవించినట్లుగా, సత్యమనే మాట్లాడినట్లుగా, నిజాన్నే మాట్లాడినట్లుగా నీ సన్నిధానంలో ప్రభువా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా. దేవా నీ వాక్యము ద్వారా నీవు మాట్లాడే ప్రతి మాట వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి మనిషి విడుదల పొందినట్లుగా దీవించండి నాయన. స్త్రీని పురుషులను దీవించండి ప్రభువా. మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయన ప్రభువా ప్రతి విధమైనటువంటి స్త్రీని పురుషుని దీవించండి నాయన. 1,03,000 కుటుంబాలు ఉన్నాయని ప్రభువా ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రకటించబడటం మేము విన్నాము తండ్రి. దేవా 1,03,000 కుటుంబాలు పైనే ఉండవచ్చు ఒకవేళ ప్రభా తండ్రి. ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చిన వారు ఇక్కడ సెటిల్ అయి ప్రభా కొంతమంది పనులు చేసుకునే వారు ఉంటారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి, ప్రతి కుటుంబాన్ని నీవు సత్యముతో ప్రభువా సంధించి ఆయన విడిపించి బాగు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా అబద్ధమును నమ్ముకోకుండా నిజాన్ని నమ్మటానికి, సత్యాన్ని నమ్మటానికి సహాయం చేయండి దేవా. ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశము దీవించబడను గాక తండ్రి.
దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక ప్రభువా. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు దీవించబడును గాక. మా ప్రధానమంత్రి గారు దీవించబడుదురు గాక. రాష్ట్రపతి గారు దీవించబడుదురు గాక. ముఖ్యమంత్రులు 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే కేంద్ర పాలిత రాష్ట్రాలు నాయన దాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి గవర్నర్స్ కావచ్చు నాయన, ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక నాయన. ప్రతి రాష్ట్రం యొక్క గవర్నర్ గారు దీవించబడును గాక. ప్రతి నాయన ప్రభువా మండలం యొక్క ప్రభువా తండ్రి నాయన, ప్రతి జిల్లా యొక్క నాయన ఎంపీలు గాని ఎమ్మెల్యేలు కానీ నాయన తండ్రి, ప్రతి పల్లెటూరు యొక్క ప్రభువా కార్పొరేటర్స్ గాని ఎంపీటీసీస్ గాని ఇంకా జడ్పీటీసీస్ గాని ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక నాయన. మా పోలీస్ డిపార్ట్మెంట్ దీవించబడును గాక. మా యొక్క తండ్రి నాయన ప్రభువా మెడికల్ డిపార్ట్మెంట్ దీవించబడును గాక. పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ దీవించబడును గాక. రవాణా సంస్థలు దీవించబడును గాక. వ్యవసాయం దీవించబడును గాక. వ్యవసాయదారులు దీవించబడుదురు గాక. మా దేశంలో ఉన్నటువంటి నాయన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు సత్యమును గ్రహించుదురు గాక. నీతిని తెలుసుకుందురు గాక. ప్రభువా జీవాన్ని పొందుకొందురు గాక. యేసు నామములో సత్యమైన క్రీస్తుని నమ్మి వారి జీవితాలలో దీవెన పొందుదురు గాకని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిజాన్ని నమ్ముదురు గాక. దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రభువా ప్రతి బిడ్డ దీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. కరోనా వైరస్ గద్దించబడను గాక. అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ ఎదురుని పారిపోతాడని సెలవిచ్చిన దేవుడు తండ్రి. దేవునికి లోబడి, నిజ దేవునికి లోబడి, సత్య దేవునికి లోబడి, పరిశుద్ధ దేవునికి లోబడి, శ్రీమంతుడకు దేవునికి లోబడి, విజయమునిచ్చు దేవునికి లోబడి, సర్వ సృష్టికర్త అయినటువంటి సజీవుడైన దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ ఎదురుని పారిపోతాడని సెలవిచ్చిన గొప్ప తండ్రివి. ఈ రాత్రి యేసు నామములో అపవాది గద్దించబడును గాక. ప్రజలు నిజ దేవుని తెలుసుకుందరు గాక. సత్య దేవుని తెలుసుకుందరు గాక. జీవము గల దేవుని తెలుసుకుందరు గాక. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుని తెలుసుకుందరు గాక. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ఉందని చెప్పినటువంటి యేసయ్య జీవము గల దేవుడు, ఇది నా శరీరము, నిజమైన ఆహారము, మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మీకు జీవాన్ని ఇస్తుంది. నా రక్తము, రక్త నిబంధన చేస్తున్నాను. మీ పాపముల నిమిత్తమై చిందించబోవు నిబంధన రక్తము పాపములన్నిటిని క్షమించి వేస్తుంది, కడిగి వేస్తుందని చెప్పిన యేసయ్యను నమ్మటానికి సహాయం చేయండి ప్రభువా. దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభు 750 కోట్ల మంది దీవించబడుదురు గాక. 230 పైగా ఉన్న దేశాలు దీవించబడును గాక. ప్రభా తండ్రి యూరోప్ కంట్రీస్ దీవించబడును గాక. ఏషియన్ కంట్రీస్ దీవించబడును గాక. ఆఫ్రికన్ కంట్రీస్ దీవించబడును గాక. దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా కంట్రీస్ దీవించబడును గాక. ఆస్ట్రేలియా కంట్రీస్ అనుబంధ నాయన కంట్రీస్ దీవించబడును గాక. ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రము ప్రతి దేశము దీవించబడును గాక. దేవా ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. మీరు మీ తండ్రిగా అపవాది యొక్క పిల్లలు అని చెప్పినట్లుగా ఆయన ఎవరైతే అవినీతిలో అక్రమములో మోసములో దగాలు ఉన్నారో, నరహత్యలు చేయటానికి ప్రేరేపించబడుతున్నారు దేవా, దొంగతనము అబద్ధము నాయన దోచుకోవటం లాంటి భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారు. ఈ రాత్రి కాలం లాంటి బిడ్డలందరూ కూడా మార్పు చెందుతురు గాక. ఈ సత్యాన్ని తెలుసుకుందరు గాక. నీ యొద్దకు వచ్చుదురు గాక. దేవా ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నా. మా దేశాన్ని రక్షించండి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి అపవాది చేత పీడించబడుతున్న వారందరిని రక్షించండి నాయన. నీవు అందుకే కదా ప్రభు వచ్చావు. అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ ప్రభువా స్వస్థపరచడానికి విడిపించడానికి వచ్చావని నీ వాక్యములో అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో మేము చదువుతున్నాము తండ్రి. సహాయం చేయండి దేవా, విడిపించండి దేవా, బాగు చేయండి దేవా, దుష్ట శక్తులను నాశనం చేయండి, లయపరచండి. సహాయం చేసి మహిమ ఘనత నీవే పొందమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మాతో ఏకీవించిన ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి పిల్లల్ని, వారి రాకపోకల్ని, వారి ఆహారాన్ని, పానీయాన్ని, పడకను, నడకను, చూపును, క్రియలు, తలంపుల్ని, ఊహల్ని, ఆశని, కోరికలు అన్నిటినీ దీవెనకరంగా చేయండి ప్రభా. సత్యవంతుల్లో భద్రపరచమని ప్రార్థిస్తున్నా. నీవి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ కార్యక్రమాలు ప్రతిరోజు అనేకులు దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నా.
దేవా మేము కూడా ప్రభా శ్రద్ధగా చక్కగా నాయనా మరి ప్రభా ఆటంకాలు లేకుండా ప్రభా సిద్ధపడటానికి సహాయం చేయండి. దీవించక ఆటంకాలు తొలగించండి. ఇంటర్నెట్ కానీ కరెంట్ కానీ ప్రభా బ్యాటరీ కానీ ఏది కూడా ప్రభా డిస్టర్బ్ చేయకుండా ప్రతిరోజు నాయన చక్కగా ప్రభా మేము ఆన్లైన్ ఆయన ఈ ప్రోగ్రాంను దీవెనకరంగా చేయనట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి. అనేకులు దీవెనకరంగా చేయమని బలపరచమని మహిమ పొందమని కృప చూపమని మమ్మల్ని మా కుటుంబాన్ని సంఘాన్ని సంఘబిడ్డల్ని గాయపడిన స్థానంలో దీవించమని వేడుకుంటున్నాం. మా సంఘాన్ని సంఘబిడ్డలు దీవించండి. సేవకుల్ని సంఘాలను దీవించండి. క్రైస్తవ బిడ్డలు నీ అందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని సమృద్ధితో దీవించండి. మహిమ పొందండి ప్రభా. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఈరోజు కూడా మనం దేవుళ్ళు ఆనందించే భాగ్యం దేవుడు ఇచ్చిన దేవుని స్తోత్రాలు. మధ్య మధ్యలో ఈరోజు కొంచెం డిస్టర్బ్ అయ్యి రేపటి దినం అలా కాకుండా చూసుకుంటాం. ఏదేమైనప్పటికీ శ్రద్ధగా చక్కగా దేవుని వాక్యం వినడానికి దేవుడు మనం చూపిన కృప కొరకు దేవుని స్తోత్రాచరిస్తూ రేపటి దినం కూడా 7:30 గంటల కల్లా ఆన్లైన్కి మీరు రావాల్సిందిగా మీకు ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఫర్ టుమారో ఆల్సో we invite you all my friends in the name of Jesus from all over the world. Let us have a great fellowship with the Lord through this online. May God bless you and your families with a great heavenly incredible blessings in the name of Jesus. God bless you. అందరికీ ఈ రాత్రి కాలపు మరి వందనాలు తెలియజేస్తూ మరి చక్కగా దేవుళ్ళు ఆనందించండి. మంచి నిద్రను పొందుకోనండి, మంచి మెళుకువను పొందుకోనండి. అలాగనే దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.